అంటే గురుకులం, కులం అనే శబ్దానికి ఇల్లు అని అర్థం అనమాట. మన ఇంట్లో ఇప్పుడు అమ్మ దగ్గర నుండి నాన్న దగ్గరికి వెళ్ళటానికి కొద్దిగా బెరుకుంటుంది. కానీ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ దగ్గర కన్నా మోర్ సేఫ్ అనే ఫీలింగ్ వస్తుంది పిల్లవాడికి. అలాగే నాన్న దగ్గర నుంచి గురువు దగ్గరికి వస్తాడు. వెళ్ళేప్పుడు కొంచెం ఉంటుంది. వచ్చినప్పుడు నెల రోజులు కొంచెం అటు ఇటు ఇబ్బంది పడతారు. కానీ వచ్చిన తర్వాత నాన్న దగ్గర ఎలా సేఫ్ ఫీల్ అయ్యారో అలాంటి సేఫ్ అంతకన్నా సేఫ్ ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు నెల రోజులు అన్నారు కానీ వాళ్ళు నెల రోజులు చెప్పలేదండి. 2-3 డేస్, జస్ట్ 2-3 డేస్ కొంచెం అదే బాధగా అనిపించింది. తర్వాత మాకు అలవాటు అయిపోయింది. మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా అంతే. మంది, మేము ఎంజాయ్ అంటే చేస్తున్నాం. ఒకటేమో ఒత్తిడి లేని వాతావరణం ఉంటుంది. రెండోది ఒక క్రమశిక్షణ, ఆ తర్వాత ఒక క్రమ పద్ధతి, సరి అయిన సమయంలో సరి అయిన పని చేయటం. అంటే వాళ్ళకి ఖాళీ ఆలోచన, అక్కర్లేని ఆలోచనలు చేసి బాధపడే సమయం కూడా ఉండదు. చక్కగా ఆడుకోవడానికి సమయము, సాధన, వేదాధ్యయనము, ఫార్మల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఆటలు, ఆర్చరీ అంటూ వాళ్ళకి కావాల్సినన్ని ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే అనేక రకాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు కదా, అన్నీ వింటుంటారు. సో అందువల్ల మనం ఆశ్చర్యపోయే రీతిలో వాళ్ళ యొక్క స్పందనలు ఉంటాయి. ఇంత పిల్లవాడికి ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు అని మనం ఆశ్చర్యపోయే రీతిలో, ఎందుకంటే వాడు ప్రతి దాన్ని గ్రహిస్తూ